ఫ్రెండ్స్, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి సంబంధించిన అనేక రకాల వార్తలు వ్యాప్తి చెందాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో అయినా యుద్ధం రావచ్చనే వార్తలు అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారత్లో కానీ వినిపిస్తున్నటువంటి తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఏ రకమైన ప్రచారం చేస్తున్నాయి? ఇలాంటి కీలక దశలో ఒక పక్క భారత్ యుద్ధం చేయాలా వద్దా, లేదా పరోక్ష యుద్ధం ద్వారా పాకిస్తాన్పై పైచేయి సాధించాలా, ఏం చేయాలన్న విషయంపై తర్జన భర్జన పడుతున్న సందర్భంలో మతోన్మాద మూకలు, మతోన్మాద ప్రకటనలు, వ్యాఖ్యలు, విమర్శలు ఇవన్నీ కూడా ప్రజల్ని రెచ్చగొట్టి విభజన వైపు సాగిపోయేలా చేస్తున్నాయి. సాక్షాత్తు కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, హిందువులపై దాడి జరిగింది, ముస్లిం ఉగ్రవాదులు చేశారు. దానికి టెర్రరిజానికి, ఉగ్రవాదానికి హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ భేదం లేదు. ఉగ్రవాదం అనేది మతాలతో ముడిపడింది కాదు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదం మాత్రం ఎంతో కొంత మతంతో ముడిపడి ఉన్నమాట వాస్తవం. అయితే పెహల్గాంలో జరిగినటువంటి కాల్పుల సంఘటనలో వాళ్ళు హిందువులా కాదా నిర్ధారించుకొని కాల్పులు జరిపారు, హింసకు పాల్పడ్డారనేది బయటకు వచ్చినటువంటి వార్త. నిజానికి సొంతి లాంటివి ముస్లింలకు మాత్రమే ఉంటాయి, హిందువులకు ఉండవు, క్రైస్తవులకు ఉండవు, సిక్కులకు ఉండవు, జైనులకు ఉండవు. అంటే వాళ్ళు నిర్ధారించుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి. వాళ్ళు హిందువుల, ఒకవేళ క్రైస్తవులు కూడా మేము హిందువులం కాదు క్రైస్తవులం అని చెప్పి ఉండొచ్చు, క్రైస్తవులు కూడా మేము క్రైస్తవులం కాదు జైనులం అని చెప్పి ఉండొచ్చు. ఏం చెప్పినా సొంతి కేవలం ముస్లింలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మిగతా మతాలు, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా మతాల వారందరూ కూడా వారికి వ్యతిరేకంగానే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మతం పేరుతో ఒకవేళ పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో వాళ్ళు దాడులు చేసినా మనం రెచ్చిపోకుండా సంయమనం పాటించడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇది లౌకిక దేశం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, లౌకికవాదం పనికిరాదు, లౌకికవాదులు అని చెప్తూ సహనం చచ్చిపోయింది. ఏం చేద్దాం మనం? ముస్లింలందరినీ ఓచుకోతకు వస్తారా? ఏం చేయాలి? లేకపోతే వాళ్ళందరినీ తరిమి కొట్టాలా? మీరు అంటున్నారు మోడీ చెప్పాడు అందరినీ వెళ్ళిపోమని. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ జీవిస్తున్నటువంటి ముస్లింలందరూ ఈ దేశానికి దేశభక్తులై ఉన్నటువంటి వాళ్ళు కోకళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ తరహా ప్రకటనలని మానేస్తే, ఆ తరహా విభజన రేఖల్ని మనం గ్రామస్థాయి నుంచి తీసుకెళ్లకుండా ఉంటే ప్రజల్లో భేదభావం లేకుండా సంఘీభావం పెరుగుతుంది. ఇప్పటికీ భారతదేశం మొత్తం మోడీ వెంట లేదా త్రివిధ దళాల వెంట సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఏకోన్ముఖంగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అంతదాకా ఎందుకు? ఇవాళ భద్రతా వ్యవహారాల సలహా మండలి మీటింగ్ జరిగింది. త్రివిధ దళాల అధిపతులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఏం తీర్మానించారు? త్రివిధ దళాలకి ఒక స్వేచ్ఛ ఇద్దాం, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో, ఏరివేతలో, ఉగ్రవాదుల ఏరివేతలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాని యుద్ధం చేద్దామని చెప్పలేదు. నేను నిన్న కూడా చెప్పాను, యుద్ధం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే చాలా రకాల అంశాలను ప్రోధి చేసుకుంటే తప్ప యుద్ధంలో దిగటం అంత ఈజీ వ్యవహారం కాదు.
ఎందుకంటే చూసాం మనం 71 యుద్ధం తర్వాత దేశం ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. లక్షలాది మంది బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చి మరి వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు లేదా కేరళ వరకు ఎంతోమంది లక్షలాది మంది శరణార్థులు వచ్చి తలదాచుకున్నటువంటి పరిస్థితి. మనం పోషించుకోలేని స్థితిలో, ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఏ నిత్యావసర వస్తువు దొరకనటువంటి స్థితిలో వాళ్ళని కూడా పోషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారత ప్రభుత్వం ప్రతి వస్తువు పైన వార్ సెస్ విధించింది. అంటే మనం బియ్యం కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, ఏం కొన్నా దాని మీద ఒక 2 రూపాయలు సెస్ కట్టాలి, పన్ను కట్టాలి. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. కోలుకోవడానికి మనకి దాదాపు 15-20 సంవత్సరాలు పట్టింది. అంటే యుద్ధం చేయటం మరి అంత వాంఛనీయం కాదు అనేది చాలామంది సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశం నుంచి జిన్నా ఎప్పుడైతే విడిపోతామని కోరారో విడదీశారు. కానీ 48లోనే 47లో విడిపోతే 8లోనే యుద్ధం జరిగింది. నెహ్రూ ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత 65లో అంటే 64లో నెహ్రూ చనిపోయాడు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా యుద్ధం జరిగింది. 65 ఎండింగ్లో అంటే 66లో దాదాపుగా తాష్కెంట్లో, రష్యాలోని తాష్కెంట్లో మరి ఇరు దేశాలకు చెందినటువంటి మంత్రులు, ప్రధానులు, సైనిక అధికారులందరికీ కూర్చోబెట్టి సీజ్ ఫైర్ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీసుకొచ్చి ఆ యుద్ధాన్ని విరమించడం జరిగింది. అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు తాష్కెంట్లోనే. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 66లో. అంటే ఆమె వచ్చిన తర్వాత కూడా మరో యుద్ధం జరిగింది. ఎక్కడ పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ పైన వైమానిక దాడులు చేస్తున్నప్పుడు కలిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తూర్పు పాకిస్తాన్ని, పశ్చిమ పాకిస్తాన్ని ముక్కలు చేసి విడదీసినటువంటి ఘన చరిత్ర ఇందిరాగాంధీకే దక్కుతుంది. ఇందిరాగాంధీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకమైనటువంటి భూమిక పోషించారు, నిర్ణయం తీసుకున్నారు. సో అప్పటికి పాకిస్తాన్ దాదాపుగా సగభాగం కోల్పోయింది. ఆ తర్వాత వాజ్పేయి ఉన్నప్పుడు కూడా కార్గిల్ ప్రాంతంలో, కార్గిల్ అత్యున్నత ఎత్తైనటువంటి పర్వత శ్రేణి, ఆ పర్వత శ్రేణిలోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు సైన్యం అంతా వెంట పెట్టుకొని చొరబాటు చేసినప్పుడు వాళ్ళని తరిమి కొట్టింది భారత సైన్యం. అది కార్గిల్ వార్గా చెప్పుకుంటున్నాం. అది ఇట్ ఈస్ నాట్ ఎ వార్. మనం వాళ్ళని తరిమి కొట్టాం, ఎల్ఓసికి అవతల దాకా పంపించి వచ్చాం. సో అదొక సంఘటన. అంటే 4 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. ఇందులో మూడు సందర్భాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. లౌకిక వాదమన్నా కూడా, లౌకిక నిర్ణయాలన్నా కూడా వాళ్ళేమి పాకిస్తాన్ని ముద్దు పెట్టుకోలేదు, లేదా హక్కును చేర్చుకొని చంకనెక్కించుకోలేదు. చాలా తీవ్రమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం. ఇందిరాగాంధీ అయితే దేశాన్ని ముక్కలు చేసేశారు, రెక్కలు విరిచారు పాకిస్తాన్కి. సో ఆ తర్వాత జరిగింది ఏంటి? ఆ తర్వాత ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 25-30 సార్లకు పైగా పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది. పుల్వామా దాడిలో ఏం జరిగింది? డిటోనేటర్స్ బయటపడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? ఎట్లా మోసుకురాగలిగారు? మరి వాటన్నిటినీ ఎవరు తీసుకొచ్చారు? ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి. పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఒకటి కాదు, పుల్వామా దాడిలో అయితే 70 మంది వరకు సైనికులు చనిపోయారు. ఇప్పుడు కూడా చివరికి హోంమంత్రి స్పష్టంగా చెప్పేశారు, ల్యాప్సెస్ ఉన్నాయి, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అని ఒప్పుకున్నారు. అంటే మన నిఘా విభాగం ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే మన దేశంలోకి చొరబడి దాదాపు పహల్గాం దాకా వచ్చేసి
ఇక్కడ సందర్శకుల్ని పర్యాటకుల్ని చంపేసి వెళ్ళిపోగలిగారంటే ఎంత నిఘా వైఫల్యం ఉండాలి. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? దీనికి ప్రభుత్వ బాధ్యత లేదా? ప్రధాని బాధ్యత వహించడా? మనం ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని పేర్కొన్నాం. కానీ ఎందుకంటే ఒక టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు ఇంత సివియర్గా ప్రశ్నించకూడదని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు మరి పదవుల్లో ఉన్నవాళ్ళు, డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎక్కడైతే ప్రజల్ని సంఘీభావంతో ముందుకు నడిపించవలసినటువంటి వాళ్ళు, వీళ్ళు మతోన్మాదులుగా మారిపోయినప్పుడు వీళ్ళు చెప్పాలి కదా. వీళ్ళు ఎవరితో అయితే అంటగాగుతున్నారో ఆ బీజేపీ అధినాయకులకు చెప్పాలి కదా, మనం ఘోరంగా విఫలమయ్యాం, పుల్వామాలో విఫలమయ్యాం, ఇవాళ పెహల్గాంలో కూడా విఫలమయ్యాం. దాదాపు ఎల్ఓసి వెంట 45 కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏర్పరిచినట్టుగా ఇవాళ మనకి వార్తలు వచ్చాయి బయటికి, స్పష్టంగా ఆధారాలతో సహా. మరి ఏం చేస్తుంది మన నిఘా విభాగం? ఈ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతున్నది? సో ఇవన్నీ విషయాలని పేర్కొంటే తలుచుకున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకని మరి ఈ విధమైన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుందా? నిఘా వైఫల్యం ఎందుకు? ఏదో ప్రపంచ యాత్రలో పర్యటనగా ఎక్కడో పర్యటిస్తున్నటువంటి ప్రధాని మోడీ అకస్మాత్తుగా అసలు ఆయన పర్యటన షెడ్యూల్లో లేకుండా పాకిస్తాన్లో దిగి నవాజ్ షరీఫ్ను కలిసి వచ్చినటువంటి చరిత్ర. ఎందుకు కలిసి వచ్చినట్టు? ఏంటి ఆయనకి కొన్నటువంటి ఆలోచన ఏంటి, బంధుత్వం ఏంటి, చుట్టరికం ఏంటి, ఎందుకని కలిసి వచ్చినట్టు? ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రపంచం కూడా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని మరి ఏదో పెద్దలు చెప్పినట్టు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నా సరే మనం చూస్తూ ఊరుకోవాలా? ఇవాళ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి దేశం మొత్తం ఉలిక్కిపడ్డ తర్వాత కూడా ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే నిఘా వైఫల్యమని మాత్రం ఒప్పుకున్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నది అన్న భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సలహాలు తీసుకోవడంలో తప్పేం లేదు. కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే భారత రక్షణ విభాగానికి సలహాదారుగా ఉన్నారో అజిత్ దోవల్, ఆయన కుమారుడు పాకిస్తాన్లో వ్యాపారాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేగా చాలా రకాల అంశాలు బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి బయటకు వస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏదో మతోన్మాదం రెచ్చగొట్టి, లేదా రేపు పొద్దున బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, బీహార్ ఎన్నికల్లోనో వేరే ఎన్నికల్లోనో ఇట్లాంటివి చూపించుకొని గెలవడం కోసం ఏదో ప్రణాళికలు రూపొందించడం కాదు. నిజంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, ఇజ్రాయిల్ మరి పాలస్తీనా మీద ఏ రకమైన దాడులు చేసి అక్కడ ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసిందో, హమస్ని మట్టుబెట్టిందో, హమస్ నాయకులంతా అక్కడి నుంచి పారిపోయేలా చేసిందో మనం కూడా చేయొచ్చు. మనం కూడా అదేవిధంగా మనం పాకిస్తాన్లో కాలు పెట్టకుండానే, యుద్ధం చేయకుండానే డ్రోన్ల ద్వారా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొత్తం కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి ఎక్కడికక్కడ చేయొచ్చు. మనం చెప్తున్నాం సర్జికల్ స్ట్రైక్ చేసాం, 1, 2, 3 సార్లు. అసలు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు, ఊహా చిత్రాలు తప్ప అసలు దానికి సంబంధించి ఆధారాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం బయటపెట్టలేకపోయింది. సో ఏది ఏమైనప్పటికీ యుద్ధం అనివార్యమైతే తప్ప చేయకూడదు. యుద్ధం వల్ల పాకిస్తానే కాదు మన దేశం కూడా చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రకరకాల మార్గాల ద్వారా పాకిస్తాన్ పీచమణచవచ్చు. ముఖ్యంగా అంతిమంగా ఒకటి చెప్పుకోవాలి, ఇందిరాగాంధీ ఏ రకమైనటువంటి మరి వ్యూహాత్మక చర్యలు తీసుకొని పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిందో, ఇప్పుడు గనక మనం తలుచుకుంటే ఒక్కసారి బలూచిస్తాన్ని ప్రేరేపిస్తే ఇంకొక 2 ముక్కలు అయిపోయేటువంటి పరిస్థితి.
పాకిస్తాన్ నడ్డి విరిచేటువంటి పరిస్థితి. బలూచిస్తాన్ తీవ్రవాదులంతా, వేర్పాటువాదులంతా ఇప్పటికీ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అక్కడ. సో మనం కనుక వెన్నుదన్నుగా నిలబడగలిగితే, బంగ్లాదేశ్కి ఏ రకంగా మనం నిలబడ్డామో బలూచిస్తాన్కి కూడా ఆ రకంగా నిలబడగలిగితే, బీజేపీ ప్రభుత్వానికి ధైర్యం, సాహసం ఉంటే, ఇవాళ బలూచిస్తాన్ కనుక విడిపోతే కంప్లీట్గా పాకిస్తాన్ కుప్పకూలేటువంటి పరిస్థితి. మరి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కానీ, అలాంటి సాహసోపేతమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ, ఏదో పుల్వామాలో జరిగింది, లేకపోతే పెహల్గాంలో జరిగింది, మేము తరిమి కొడతాం, ఉల్సకొందకు వస్తాం, ఇంకేదో చేస్తామని ఈ పనికిరాని మాటలు చెబుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి మీ మూకల్ని సమర్థిస్తూ పోతే మాత్రం ప్రజలెవ్వరూ బీజేపీని అనుసరించరు, బీజేపీకి సహకరించరు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని